నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ లీడర్ రాఘవ్ చెడ్డాను కావాలనే ఆప్ తీసేసింది. బీజేపీకి భయపడుతోంది ఆప్ పార్టీ అని చెప్పి రకరకాలైనటువంటి వార్తలు చూస్తున్నాం. అదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ స్టేట్ కన్వీనర్ ఆప్ పార్టీ హేమ గారు మాట్లాడదాం. అక్కడ ఎట్లా చూస్తారు ఇష్యూని? దాదాపు రకరకాలుగా మ్యానిపులేట్ అవుతూ ఉంది. నిజంగా ఆప్ పార్టీ బీజేపీకే భయపడి కావాలనే ప్రో లీడర్గా తీసేశారని చెప్పి కూడా రకరకాల ఇన్ని రోజులు చాలాసార్లు మన రీఛార్జ్ విషయంలో కావచ్చు రకరకాల అంశాలు ఏవనెత్తుంటే ఎందుకు ఆప్ పార్టీ తీసేయాల్సి వచ్చిందని చెప్పి రకరకాల ప్రశ్నలు లేవెత్తున్నారు. ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? అన్న, ఒకటి కండ్లకు కనిపించేటి అన్ని నిజాలు కాదు, అవునా కాదా? మనం ఈ రోజున చూసుకుంటే ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, 40 రూపాయలకు పెట్రోల్ ఇస్తా అన్నది. ఈ రోజున ఎంతవరకు 100 రూపాయలు, అసలు రాగానే మ్యాక్సిమం 100 రూపాయల పైన చేసేసింది. మరి డాలర్ రేట్ వచ్చేసి మనకు అప్పుడు 50 నుంచి 60 లోపల ఉండే. ఈ రోజు వచ్చేసి డాలర్ రేట్ ఎంత ఉన్నది, 90+ అయిపోయింది. సో క్రూడ్ ఆయిల్ కూడా తక్కువనే ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఇవన్నీ ఈ సమస్యలు కూడా మాట్లాడాలి కదా. బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11.5 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ 11.5 సంవత్సరాలుగా వచ్చేసి బీజేపీ పర్సన్గా అందరూ వచ్చేసి బీజేపీ లీడర్ని మేము ఆపోజిషన్ కదా, ఢిల్లీలో ఆపోజిషన్గా ఉన్నాం, ఆ తర్వాత పంజాబ్లో ఉన్నాం. మేము ఎన్ని రకాలుగా వచ్చేసి ఆపోజిషన్లో లీడర్లు చేసే తప్పులను ఎత్తి చూపెడుతున్నాం. ఈవెన్ ఏంటిది కేజ్రీవాల్ సార్ కానీ, సంజయ్ సింగ్ సార్ కానీ, మనీష్ సిసోడియా కానీ, మా పార్టీలో ఉన్న లీడర్లు అందరూ వచ్చేసి ఎత్తి చూపెడుతున్నారా? మరి ఈ రాఘవ్ చెడ్డా ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ పోయాడు? పార్టీలోనే ఉన్నాడు కదా. పార్టీ స్థాపించినప్పటి నుంచి నువ్వు 22-23 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నీకు రాఘవ్ చెడ్డా అనే పర్సన్ని పార్టీలో జాయిన్ చేసుకొని నీకు ఒక అవకాశాన్ని ఇచ్చేసి జల్ బోర్డు చైర్మన్గా చేసింది. అదేవిధంగా వచ్చేసి నీకు ఎక్కువ ఎమ్మెల్యేని చేసింది, పార్లమెంట్ మెంబర్గా చేసింది. ఇన్ని అవకాశాలు ఇచ్చి అదేవిధంగా పంజాబ్లో కూడా వచ్చేసి అడ్వైజర్గా పెట్టింది. ఇన్ని పెట్టినప్పుడు పార్టీ అవకాశం ఇస్తే నువ్వు రాఘవ్ చెడ్డా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్గా ఉన్నావా, లేకపోతే పార్టీ అవకాశం ఇవ్వకుండా ఉన్నావా? ఇప్పుడు మీ ఛానల్ ఉందన్న, మీ ఛానల్లో మీ సార్కు ప్రాబ్లం వచ్చిందంటే మీరు అండగా నిలబడతారా? ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి తను చేసే ఏంటిది హెల్త్ ఎడ్యుకేషన్ దాని మీద ఇచ్చి ఏంటిది ఢిల్లీలో వచ్చేసి ఒక రేంజ్లో పాపులారిటీ పెరిగేసి 3 టైమ్స్ వచ్చేసి తనను సీఎంగా చేసినప్పుడు ఆ రోజు అందుకే కదా ప్రజలు తనకు ఓటేసింది, 3 సార్లు గెలిపించుకున్నది. ఈయన వచ్చి సామభేద దండోపయోగాలు ఉపయోగించి నేను సెంట్రల్లో వచ్చేసి పీఎంగా ఉన్నాను, నేను ఇక్కడనే వచ్చేసి నాకు అధికారం లేదు అనే ఉద్దేశంతోనే ఈడీ సిబిఐలను ఉపయోగించుకొని ఈరోజు ఆ స్కామ్ అని చెప్పేసి పెట్టిరు అనేది తెలుసు. మా లీడర్లందరినీ జైల్లో వేసారు కదా. 5 మందిని మా లీడర్లు మొత్తం జైల్లో వేసినావు. అదే దాంట్లో ఆ కేసులో కూడా నీ పేరుండే, రాఘవ్ చెడ్డా పేరుండే. ఉన్నప్పుడు నువ్వు భయపడి వాళ్ళకి విదేశాలలో సీక్రెట్ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళతో కుమ్మక్కైపోయి నేను మీ పార్టీకి అపోజిట్లో మాట్లాడను, బీజేపీ ప్రభుత్వానికి నేను అపోజిషన్లో మాట్లాడను, అదేవిధంగా మా పార్టీకి నేను సపోర్ట్ చేయను అని నువ్వు లోపల ఇంటర్నల్గా చేసేసుకొని మంచిగా నాకు కండ్ల ఆపరేషన్ ఎవరైనా మీలాంటి ఏంటిది మిత్రులు మీడియా మిత్రులు అడిగినప్పుడు నాకు కండ్ల ఆపరేషన్ ఉంది నేను పోతున్నా అని చెప్పేసి విదేశాల చుట్టూ తిరిగినావు. ఈ రోజున వచ్చేసి నువ్వు ఆమె హీరోయిన్ని పెళ్లి చేసుకున్నావు అంటే ఎలా చేసుకున్నావు? నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక లీడర్ అని చెప్పి చేసుకున్నది, రాఘవ్ చెడ్డా చార్టర్డ్ అకౌంట్ అని చెప్పేసి ఆమె వచ్చి చేసుకోలే నిన్ను. నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నీకు ఛాన్స్ ఇచ్చి ఇంత ఎదిగిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తానికే పక్కన పెట్టేసి నేను వచ్చేసి స్వతహాగా ఉంటాను ఒక డర్పోక్ లాగా వచ్చేసి నువ్వు బీజేపీకి బెదిరిపోయి వాళ్ళు చెప్పిన దానికి మాట్లాడనని చెప్పేసి ఎక్కడో విదేశాల ఈ రోజు వచ్చేసి సమోసా మీద మాట్లాడుతా అంటే మరి సమోసా ఒకటే ఉన్నదా ప్రాబ్లం? మరి మొన్న ఈ 3 నెలల నుంచి సమస్యలు అంటే మొన్న నెల రోజుల కింద నుంచే కదా స్టార్ట్ అయింది మనకి. మరి ఈ గ్యాస్ సమస్య కనబడలేదా పార్లమెంట్లో మాట్లాడడానికి? సమోసా అంటే రోజు రెగ్యులర్గా నేను పోతున్నానా సమోసా తినడానికి? ఏంటిది ఎయిర్పోర్ట్లలో ఓన్లీ సమోసానే. రోజు పొద్దున్న లేస్తే మనకి తిండి తినాలి అంటే గ్యాస్ కావాలా, వంట గ్యాస్ లేకపోతే ఏం చేస్తావు? మరి దాని మీద మాట్లాడలేదు. నీకు పార్లమెంట్లో ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ మరొక అంశం ఏంటంటే మీరు నిజంగా బీజేపీ ఏజెంట్ అని మీరు అంటే ఎందుకు ఇటువంటి క్వశ్చన్స్ అని లేవనెత్తింది? బీజేపీకి అగైన్స్ట్గానే మాట్లాడండి, రీఛార్జ్ విషయంలో వచ్చి అగైన్స్ట్గానే మాట్లాడండి, ఎందుకు ఆ పార్టీ పక్కన పెట్టాల్సి వచ్చింది? రీఛార్జ్ విషయానికి అసలుకి బీజేపీకి సంబంధం ఏంటిది? కార్పొరేట్ లెవెల్లో ఈ కార్పొరేట్ కంపెనీలు బీజేపీకి సంబంధం ఉందా? అది
బీజేపీకి సంబంధమైన నువ్వు వచ్చేసి ఏంటిది మణిపూర్లో వచ్చేసి జరిగిన దారుణంలో కూడా ఈ రోజు వరకు ఆవాజ్ తీయలేదు, అంటే నువ్వు మాట్లాడలేదు. ఏంటిది పెట్రోల్ గ్యాస్ ధరల మీద మాట్లాడలేదు. నార్త్ ఇండియాలో అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు అన్నప్పుడు మాట్లాడలేదు. F-16 ఫైల్ గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చేసి ఈ డాలర్ రేటు గురించి మాట్లాడలేదు. నువ్వు బేటీ పడావో బేటీ బచావో అన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదు. 15 లక్షలు ఇస్తా అన్నప్పుడు మరి ఏమైనాయి అని ఇప్పటిదాకా ఫ్లోర్ లీడర్గా నీకు ఛాన్స్ ఉన్నది కదా. ఇవన్నీ మీరు పెట్టిన వాగ్దానాల మీద ఎప్పుడు ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రాఘవ్ చెడ్డా? ఈ రోజున వచ్చేసి ఓన్లీ ఇప్పుడు లేడీతో పాటుగా జెంట్స్కి కూడా ఇవ్వాలి, ఏంటిది తను లీవ్ అనేది అంటున్నారు. ఆ లీవ్ వాళ్ళకి ఇవ్వాలి అంటే మామూలుగా ఎవరైనా అది గవర్నమెంట్ జాబర్లు కానీ నార్మల్ పర్సన్ కానీ ఒక ఫ్యామిలీలో ఇద్దరు సంపాదిస్తేనే బతకడం కష్టం ఉన్న రోజులలో ఇద్దరికి లీవ్లు ఇవ్వాలని మాట్లాడుతున్నావు. మరి ఆ అమ్మాయిలని చంపుతుంటే మిస్సింగ్ అయినప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడడానికి నీకు నోరు రాలేదా? దానికి అంటే అప్పుడు మాట్లాడితే వచ్చేసి బీజేపీ ఎగనిస్ట్ కాబట్టి వాళ్ళు తీసుకొని మళ్ళీ నన్ను జైల్లో వేస్తారని చెప్పేసి భయపడే కదా. నువ్వు వచ్చేసి డర్పోక్లాగా చేసుకుంటూ జనాలకు చూపించేది నేను మంచి చేస్తున్నా, జనాల కోసం మాట్లాడుతున్నా అన్నట్టు సమస్య పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు వాటి మీద నువ్వు మాట్లాడవు. కానీ చిన్న సమస్యలు సమోసా గురించి మాట్లాడతావు, టీ గురించి మాట్లాడతావు, లీవ్ గురించి అంటే ఆడవాళ్ళకు మగవాళ్ళకు లీవ్ కావాలని మాట్లాడతావు. ఈ ట్యాక్సెస్ మీద పోరాడుతుంది పార్టీ మా పార్టీనే కదా. ఇప్పుడు ఆడ మగ ఇద్దరు కలిగి ఒక ఫ్యామిలీలో ఒకరికే ట్యాక్స్ అనేది అది నార్మల్గా తిని కాదు. మా పార్టీ వాళ్ళు మాట్లాడారు, మిగతా పార్టీ వాళ్ళు కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఇదే సమోసా గురించి వేరే పార్టీ లీడర్ ఎంపీ అనేది డిస్కషన్ పెట్టినప్పుడు 40 రూపాయల సమోసా అని చెప్పేసి ఇంత వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు 10 రూపాయల సమోసా అన్నప్పుడు నువ్వు వచ్చేసి ఒక ఎంపీ అనేది మాట్లాడేది ఏంది? పార్లమెంట్లో మాట్లాడేది గిదా సమోసా గురించి మాట్లాడతానని ఆయన ట్రోలింగ్ చేసేసి పెద్ద ఎత్తున చేసాను. మరి ఈ రోజున రాఘవ్ చెడ్డా మాట్లాడేటప్పుడు ఎందుకు ట్రోలింగ్ చేయట్లేదు ఈ బీజేపీ ప్రభుత్వం? చిన్న చిన్న విషయాలు కూడా ట్రోలింగ్ చేస్తారు కదా, మరి ఎందుకు చేయట్లేదు? సో వీటి మీద మాట్లాడరు జనాలు. ఈ రోజు వచ్చేసి ఏంటిది ఢిల్లీ నుంచి వచ్చేసి గ్యాస్ దొరక వాళ్ళ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. మరి నువ్వు ఢిల్లీలోనే ఉన్నావు కదా. స్మృతి ఇరానీ వచ్చేసి 400 సిలిండర్ ఉన్నప్పుడు బాగా మాట్లాడింది కదా, నువ్వు ఎందుకు మాట్లాడలే? ఈ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలే? డాలర్ రేటు పెరిగిపోతుంటే సీతారామన్ పట్టుకొని వచ్చేసి అవి అడగడానికి డాలర్ రేటు పడిపోతుంది ఏం లేదు అని మాట్లాడుతుంది ఆమె. ప్రతి దాని మీద ట్యాక్సీలు వేస్తారు, మళ్ళీ ఏం పెంచలేదు అని మాట్లాడతారు. అంటే కళ్ళు మనకు కనపడట్లేదా డాలర్ రేటు పెరుగుతుంది లేదని ఆమె చెప్పే దాంట్లో ఉండదా? దాని మీద ఎందుకు నువ్వు వచ్చేసి ఇప్పటిదాకా పాయింట్అవుట్ చేయలేదు? నువ్వు పార్లమెంట్ లీడర్గా ఉన్నప్పుడు ప్రతి సమస్య మీద మాట్లాడాలి. నువ్వు ఓన్లీ వచ్చేసి జనాలకు అన్ని రకాలుగా మాట్లాడాలి, కానీ అది ఏంటిది ఏమంటారు తనకి ప్రాబ్లం లేకుండా ఉండే వాటి మీద మాత్రం మాట్లాడతాడు. అంటే బీజేపీ డైరెక్ట్గా పడే సిచ్యువేషన్స్ మీద మాట్లాడు. ఇండైరెక్ట్గా కూడా అది ఇండైరెక్ట్గా పడుతుంది అంటున్నారు. ఎంతవరకు పడ్డది ఈ రోజు వరకు? వాళ్ళు ఎందుకు వచ్చేసి చిన్న సమోసా మీదనే అంత చర్చ పెట్టిన వాళ్ళు మరి ఈయన సమోసా గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ అది ఇంటర్నల్గా జరుగుతుంది. సమోసా మీద ఆల్రెడీ చర్చ వచ్చింది కాబట్టి దాన్ని చేయడం జరిగింది. అది ఓన్లీ సమోసా వచ్చేసి అక్కడ చేస్తే సరిపోతుందా? ఇక్కడ బాగా మీడియాలో కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బాగా సర్క్యులేట్ అవుతున్న అంశం ఏంటంటే లిక్కర్ కేసు విషయంలో బీజేపీ కేజ్రీవాల్ని సేవ్ చేసింది కాబట్టి ఆ బీజేపీకి అగెనెస్ట్గా ఇది చెడ్డా మాట్లాడుతుంది కాబట్టి కావాలనే పార్టీని తీసేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి ఈ విధంగా సర్క్యులేట్ జరుగుతుంది. నిజంగా దీనికి ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదన్నా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నారు, మొన్నటికి ఏమైంది? స్కామ్లో ఆధారాలు లేవు, ఊరికే వచ్చి కావాలని చెప్పేసి మోసపూరితంగా కావాలని చెప్పేసి కేసులు వేసిరని చెప్పేసి కొట్టేసారు. ఇప్పటికీ దాని మీద నిరూపణ. అదే కేసులో రాఘవ్ చెడ్డా మీద ఉన్నందుకే కదా తను భయపడి విదేశాలకు పారిపోయిండు. తను బీజేపీకి తొత్తుగా మారిండు. ఆ కేసు నుంచి ఇప్పటిదాకా మా బీజేపీ ప్రభుత్వానికి మా లీడర్లు భయపడేటట్టయితే 5 సంవత్సరాలు ఒక్కొక్క లీడరు రూలింగ్ లో ఉండి యాజ్ అ సీఎం గా ఉండి కూడా జైల్లో కూర్చున్నాడు. భయపడితే అప్పుడు భయపడాలి, ఇప్పుడేంది భయపడేది అని? ఎవరు ఎట్లా భయపడతారు? ఇప్పుడు వచ్చేసి ఆపోజిషన్గా ఓన్లీ బీజేపీ ప్రభుత్వానికి ఆపోజిషన్గా ఎక్కువ మాట్లాడే పార్టీ అంటే ఓన్లీ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే మాట్లాడుతుంది ప్రతి సమస్య మీద. ఎందుకంటే పార్టీలో మనం కట్టే ట్యాక్స్లకి మనకి హెల్త్ ఎడ్యుకేషన్ కావాలని పోరాడే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అదే రూలింగ్లో మూడు సార్లు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంప్లిమెంటేషన్ చేసింది పార్టీ. సో ఇలాంటి పార్టీ ఎవరికో భయపడి ఈ బీజేపీ వచ్చేసి తాటాకు సప్పులకు భయపడి కాదు. అలా
అయితే 5 సంవత్సరాలు జైల్లో కూర్చోరు. ఎప్పుడో మా పార్టీ లీడర్ అన్ని అంత కష్టపెట్టినా అన్ని సంవత్సరాలు జైల్లో వేసినా కూడా మా 5 లీడర్లు జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా మారిర్రా? మారలేదు కదా. భయపడడం అంటే తను భయపడి పిరికి పందలాగా భయపడి తను వచ్చేసి బీజేపీకి తొత్తుగా మాట్లాడి ఓన్లీ ఏమన్నా అంటే ఏంటిది, నేను చిన్నగా ఈ సమోసా గురించి మాట్లాడతా, దీని మీద ఏమి చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుకొని తర్వాత వచ్చేసి వాళ్ళు కుమ్మక్కైపోయి ఇప్పుడు రేపు పొద్దున చూసుకుంటే బీజేపీ ప్రభుత్వంలోకి తను ఖచ్చితంగా వెళ్తాడు. అందుకే కదా ఈ రోజు వరకు డైరెక్ట్గా వచ్చేసి బీజేపీని అటాక్ చేసింది ఎక్కడున్నది? ఇప్పటి వరకు లేదు. రాఘవ్ చెడ్డా ఈ మూడు నెలల్లో వచ్చేసి నేను ప్రజల కోసం చేసిన అని చెప్పేసి పిఆర్ పెంచుకొని ఆయననే నేను నెక్స్ట్ పిఎం ఆయననే చెప్పుకొని చేస్తున్నాడు. మరి జనాలకు అర్థం కావట్లేదా? ఇన్ని సంవత్సరాలు 11 మా పార్టీ వచ్చేసి 11-12 సంవత్సరాలుగా రూలింగ్లో ఉంటే ఇప్పటికీ వచ్చేసి పంజాబ్లో నడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు మరి ఏంటిది జైల్లో పెట్టినప్పుడు లీడర్లను జైల్లో పెట్టిన ఒక మాట మాట్లాడని రాఘవ్ చెడ్డా ఈ రోజు 3 నెలల్లో అంటే 11-12 సంవత్సరాల నుంచి కనబడండి రాఘవ్ చెడ్డా జనాలకు ఈ 3 నెలల్లో ఈ సమస్య గురించి మాట్లాడుతుంటే కనబడుతున్నాడా? సమస్యలు అనేది ప్రతి సమస్యనే అది మాట్లాడాలి. పెద్దగా ఉన్న సమస్యల మీద కూడా మాట్లాడాలి. రోజు అందరికీ యూజ్ అయ్యేది మీకు కావాల్సింది గ్యాసు, పెట్రోల్, వాటి మీద మాట్లాడుకుంటూ ఇంకా వేరే సమస్యలు డాలర్ దాని గురించి మాట్లాడాలి. అలాగే వచ్చేసి అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు, అది ప్రజల సమస్య, దేశం సమస్య, వాటి మీద మాట్లాడవు. ఓన్లీ సమోసా గురించి మాట్లాడితే కాదు కదా అన్న. చివరిగా ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? నేను ఒకటే, రాఘవ్ చెడ్డా అనే పర్సను తనకు తాను అంటే పిరికి పందలాగా మాత్రమే పారిపోయాడు తప్ప ప్రజల కోసం నిలబడలేదు ఈ రోజు వరకు. ఈ సమోసా గురించి మాట్లాడినంత మాత్రాన ప్రజలకు ఏదో చేస్తాడు అనేది అయితే కాదు. మనం ఏదైతే ఇప్పుడు మీరు మీ ఛానల్కి ఎంతగా కట్టుబడి ఉంటారో ప్రతి వాళ్ళు ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే ఈరోజు రాఘవ్ చెడ్డా లేడు. పార్టీని యూజ్ చేసుకొని నువ్వు ఎలివేట్ అవుతున్నావు తప్ప ప్రజల కోసం చేసేది ఏమీ లేదు. ప్రజల కోసం చేసింది కూడా లేదు. ఈ 11-12 సంవత్సరాలలో నీకు ఒక చైర్మన్గా పదవి ఇచ్చారు, జల్ బోర్డు చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఎంపీగా ఇచ్చారు. ప్రజల కోసం ఇప్పటిదాకా ఏం చేశావు? సమోసా గురించి మాట్లాడినా అంట. అంతకుమించి నీకేమైనా ఉన్నదా? అది కూడా బీజేపీ ప్రభుత్వానికి భయపడి నువ్వు పారిపోయినోడివి దేశాలు పట్టుకొని. పార్టీ ఆఫీస్కి రాకుండా 3 సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీస్కి రాలేదు. కనీసం నీ పార్టీ వచ్చేసి ఇబ్బందుల్లో ఉన్నదంటే కార్యకర్తలకు భరోసా ఇచ్చే నీకు ఉన్నదా లేదా? అది కూడా ఇవ్వలేనోడు నువ్వెట్లా లీడర్ అవుతావు? నువ్వు బీజేపీ తొత్తు. రేపు పొద్దున జనాలందరికీ తెలుస్తుంది ఈయన బీజేపీలో ఖచ్చితంగా వెళ్తాడు. ఇప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేమేం తీసేయలేతానని ఓన్లీ ఫ్లోర్ లీడర్ నుంచి తప్పించిన తప్ప ఆయననైతే ఎవరూ ఏమీ అనలేదు అంతే.